ఐపీఎల్ 2025లో ఏదైనా ఒక పొజిషన్ డిమాండ్లో ఉందంటే అది వికెట్ కీపింగే. ఈసారి ఐపీఎల్లో వికెట్ కీపర్స్ పండబోతుంది. అయితే ఐపీఎల్ ఆక్షన్లో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, డికాక్ లాంటి కీపర్స్ని ఏ టీమ్స్ తీసుకోబోతున్నాయి, టాప్ వికెట్ కీపర్స్ని ఏ టీమ్స్ టార్గెట్ చేయబోతున్నాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి మీ ఫేవరెట్ టీంలో వికెట్ కీపర్ ప్లేస్ ఖాళీగా ఉందా? ఉంటే ఏ వికెట్ కీపర్ బ్యాటర్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి. నెంబర్ 1 రిషబ్ పంత్. పంత్ అయితే యాక్సిడెంట్ తర్వాత ఆడిన మొట్టమొదటి ఐపీఎల్లోనే తన క్యాలిబర్ని ప్రూవ్ చేసుకున్నాడు. అసలు ఇంజురీ అయినాక ఆడినట్టే లేదు, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చిండు. ఇండియాకు కూడా వరల్డ్ కప్లో ఫ్రంట్ లైన్ కీపర్గా ఆడిండు. కప్ కొట్టడంలో తన పాత్ర పోషించిండు. మరి రిషబ్ పంత్ లాంటి ప్లేయర్ని ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకోవడం అయితే చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ఏదేమైనా రిషబ్ పంత్ కోసం ఈసారి చాలా టీమ్స్ చూస్తున్నాయి. వాటిలో మెయిన్గా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ అండ్ బెంగళూరు ఉంటాయి. సిఎస్కేకి ధోని ఒక్కడే కీపర్ ఆప్షన్గా ఉన్నాడు. ధోని ఎన్ని ఇయర్స్ ఆడతాడో తెలియదు. సో ఫ్యూచర్లో మంచి కీపర్గా రిషబ్ పంత్ని తీసుకుంటే సెట్ ఉంటుంది. ఆల్రెడీ పంత్ని సిఎస్కే టార్గెట్ లిస్ట్లో యాడ్ చేసుకున్నట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ధోని పంత్ని తీసుకోమన్నట్టు ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో రిషబ్ పంత్ కోసం సిఎస్కే వెళ్ళే ఛాన్సెస్ తప్పకుండా ఉన్నాయి. అలాగే పంజాబ్కి ఒక కెప్టెన్ అండ్ కీపర్ అవసరం ఎంతైనా ఉంది. సో పంత్ని పంజాబ్ కూడా టార్గెట్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ఇండియన్ కీపర్ అండ్ ఫ్యూచర్ కెప్టెన్ దొరికినట్టే. ఇక్కడ పంజాబ్ తీసుకోవడానికి ఇంకో రీజన్ అయితే పాంటింగే. రికీ పాంటింగ్ అండ్ రిషబ్ పంత్ మధ్య మంచి రిలేషన్ ఉంది. అండ్ పంజాబ్ కింగ్స్ దగ్గర 100+ crores పర్స్ ఉంది. సో పంత్ కోసం తప్పకుండా ప్రీతి జింతా వెళ్తుంది. ఆర్సీబీకి కూడా పంజాబ్ లాగానే కీపర్ అండ్ కెప్టెన్ కావాలి. సో సిఎస్కే, ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ అయితే పంత్ కోసం వెళ్తాయి, అందులో నో డౌట్. మరి పంత్ ఏ టీంకి వెళ్తాడో కమెంట్ చేయండి. నెంబర్ 2 ఫిల్ సాల్ట్. ఫిల్ సాల్ట్ కూడా ఈసారి ఆప్షన్లో చాలా డిమాండ్ ఉన్న ప్లేయర్ అవుతాడు. లాస్ట్ ఇయర్ ఆప్షన్లో సాల్ట్ అన్సోల్డ్ అయ్యిండు, కానీ రాయల్ ప్లేస్లో కేకేఆర్ తీసుకుంది. అండ్ కేకేఆర్ అతని పైన పెట్టుకున్న నమ్మకాన్ని సాల్ట్ నిరూపించుకున్నాడు. పవర్ ప్లేలో తన స్టైల్లో అగ్రెసివ్గా ఆడుతూ అపోజిషన్కి చుక్కలు చూపిస్తాడు. అండ్ కీపర్గా ఏ టీంకైనా అసెట్ లాగా మారుతాడు. ఇప్పుడు ఇంగ్లాండ్కి ఫుల్ టైం కీపర్ బ్యాటర్గా ఆడుతున్నాడు. సో సాల్ట్ కోసం అయితే ముంబై ఇండియన్స్, కేకేఆర్, ఆర్సీబీ అండ్ జీటీ వెళ్తాయి. ఇక్కడ ఈ టీమ్స్ అన్నిటికీ టాప్ ఆర్డర్ బ్యాటర్ కమ్ కీపర్ కావాలి. ఆ 2 ప్లేసెస్ని సాల్ట్ ఫిల్ చేస్తాడు. సో సాల్ట్ కోసం ఈ టీమ్స్ తప్పకుండా ఆప్షన్లో కొట్టుకుంటాయి. మోస్ట్ లైక్లీ ఆర్సీబీ ఆర్ ముంబై అయితే సాల్ట్ కోసం బాగా ట్రై చేసే అవకాశం ఉంది. ఈ 2 టీమ్ స్టేడియంస్ చాలా చిన్నవి అండ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్ కాబట్టి సాల్ట్ చాలా ఎంజాయ్ చేస్తాడు అండ్ టీమ్స్కి యూస్ఫుల్గా కూడా ఉంటాడు. సాల్ట్ ఏ టీంకి ఆడతాడని మీకు అనిపిస్తుందో కమెంట్ చేయండి. నెంబర్ 3 క్వింటన్ డికాక్. డికాక్ తన కంట్రీకి ఆడినా, ఐపీఎల్లో ఆడినా ఎప్పుడు ఒకేలాగా ఆడుతూ ఉంటాడు. తన స్టైల్ ఒకటే, బాల్ని చూడాలి, స్టాండ్స్లోకి పంపాలి. ఎల్ఎస్జీకి గత 3 yearsగా కీపర్ అండ్ ఓపెనర్గా తన సేవలు అందించిండు. కానీ డికాక్కి ఎప్పుడు కూడా ఆప్షన్లో ఎక్కువ పైసలు రాలేదు. కానీ ఈసారి డికాక్ కోసం బిడ్డింగ్ వార్ జరగబోతుంది. ఎట్లాడినా డికాక్ లాంటి ప్లేయర్ టీంలో ఉన్నాడంటే ఏ టీంకైనా ఒక నమ్మకం ఉంటుంది. సో డికాక్ కోసం ఎక్స్ టీమ్ పంజాబ్, ముంబై, కేకేఆర్ అండ్ ఆర్సీబీ చూస్తాయి. పంజాబ్ దగ్గర పర్సెలాగో 115 crores వరకు ఉంది. ఇక వాళ్ళైతే ఆప్షన్లో తగ్గేదే లేదు. ఎవరు కావాలో వాళ్ళ కోసం వన్ సైడ్ వెళ్తూనే ఉంటారు. డికాక్ వస్తే పంజాబ్కి ఓపెనర్ అండ్ కీపర్ దొరికినట్టే. అలాగే ముంబై అండ్ ఆర్సీబీకి డికాక్ ఆల్రెడీ ఆడిండు. వాళ్ళ టీమ్స్లో కూడా ఓపెనర్ అండ్ కీపర్ ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి. డికాక్ లాంటి ఎక్స్ ప్లేయర్ కోసం అయితే ఈ టీమ్స్ తప్పకుండా వెళ్తాయి. డికాక్ని మీ టీంలో ఆడించే ఛాన్స్ వస్తే మీరు తీసుకుంటారా? నెంబర్ 4 కేఎల్ రాహుల్. ఐపీఎల్ ఆప్షన్లో ఎప్పుడు కూడా ఇండియన్ ప్లేయర్స్ చాలా తక్కువ ఉంటారు, కానీ ఈసారి ఆప్షన్లో లెక్కే లేదు. ఈసారి ఇండియన్ క్యాపిటల్ ప్లేయర్స్ చాలా మంది ఆప్షన్లో అవైలబుల్గా ఉన్నారు. అట్లాంటి టాప్ ఇండియన్ ప్లేయరే కేఎల్ రాహుల్. సో కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ కోసం ఏ టీం అయినా వెనక్కి రాదు. ఇన్ఫాక్ట్ ఈ ఐపీఎల్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ అయ్యే ఛాన్సెస్ కూడా కేఎల్ రాహుల్కి ఉన్నాయి. ఒక్క కేఎల్ రాహుల్ని పిక్ చేస్తే ఏ టీంకైనా కీపర్, బ్యాటర్ అండ్ కెప్టెన్ దొరికినట్టే. సో అట్లాంటి ప్లేయర్ కోసం ఆర్సీబీ, కేకేఆర్, ఢిల్లీ అండ్ పంజాబ్ చూస్తుందనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇక్కడ మీరు టీమ్స్ని చూస్తే వీళ్ళకి కెప్టెన్ లేరు. సో కేఎల్ రాహుల్ని తీసుకుంటే కీపింగ్ చేస్తాడు, ఓపెనర్ దొరికినట్టే, అన్నింటికి మించి ఇండియన్ కెప్టెన్ దొరికినట్టే. సో కేఎల్ రాహుల్ ఏ టీంకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. నెంబర్ 5 జాస్ బట్లర్. జాస్ బట్లర్ అయితే ఐపీఎల్లో ఆర్ఆర్కి ఎంత చేసిండో నేను చెప్పనక్కర్లేదు. ఒంటి చేత్తో ఎన్నో మ్యాచెస్ గెలిపించిండు. సరదాగా 100s కొడుతూ ఉంటాడు. కీపింగ్ కావాలన్నా చేస్తాడు. ఓపెనర్గా డేంజరస్ ఆడతాడు. అండ్ ప్రజెంట్ ఇంగ్లాండ్కి వైట్ బాల్ కెప్టెన్ కూడా. అట్లాంటి ప్లేయర్ కావాలి అనుకోవడంలో తప్పే లేదు. ఆప్షన్లో జాస్ ది బాస్ కోసం బెంగళూరు, కేకేఆర్ అండ్ గుజరాత్ వెళ్తే అనిపిస్తుంది. మీరు అనొచ్చు ఆర్ఆర్ వెళ్ళదా అని. ఆర్ఆర్కి ఆర్టీఎం కార్డు కూడా లేదు. ఆల్రెడీ శాంసన్ కీపర్గా ఉన్నాడు.
సో ఆర్ఆర్ ట్రై చేస్తుంది, కానీ జాస్ బట్లర్ లాంటి క్వాలిటీ ప్లేయర్ దొరకకపోవచ్చు. సో జాస్ బట్లర్ కోసం కేకేఆర్ అండ్ బెంగళూరు అయితే తప్పకుండా ఆల్అౌట్ వెళ్తాయి. కానీ ఈ టీమ్స్లో ఆర్సీబీ దగ్గర ఎక్కువ పర్స్ ఉంది, కాబట్టి ఆర్సీబీ జాస్ బట్లర్ని తీసుకుంటుంది అనిపిస్తుంది. సో ఆర్సీబీ ఫ్యాన్స్, జాస్ బట్లర్ రావడం మీకు ఓకేనా? కమెంట్ చేయండి. నెంబర్ 6 ఈశాన్ కిషన్. ఈశాన్ కిషన్ లాస్ట్ టైం మెగా ఆప్షన్లో కూడా 15 crores వరకు సంపాదించిండు. ముంబై అయితే ఈశాన్ కిషన్ కోసం ఆల్అౌట్ వెళ్ళింది. ఈశాన్ కిషన్ కూడా చాలా క్వాలిటీ ప్లేయర్. అన్నింటికీ మించి ఇండియన్ కీపర్గా ఈ ఆప్షన్లో కూడా ఈశాన్ కిషన్కి చాలా డిమాండ్ ఉండబోతుంది. ఈశాన్ కిషన్ 2021 T20 వరల్డ్ కప్లో ప్లేస్ కూడా సంపాదించిండు అండ్ 2023 ఓడిఐ వరల్డ్ కప్ స్క్వాడ్లో కూడా ఉన్నాడు అండ్ పాకిస్తాన్ మీద మ్యాచ్ని కూడా గెలిపించిండు. సో ఈశాన్ కిషన్ కోసం అయితే గుజరాత్, ముంబై అండ్ బెంగళూరు వెళ్తుంది. ఆర్సీబీకి కోహ్లీతో ఓపెనర్ కావాలి అండ్ ఇండియన్ ప్లేయర్ కావాలి. సో ఈశాన్ కిషన్ అయితే సెట్ ఉంటాడు. ఎక్స్ టీమ్ ముంబై కూడా ఈశాన్ కిషన్ కోసం ట్రై చేస్తారు. చూడాలి ఈశాన్ కిషన్ ఏ టీంకి వెళ్తాడు. సో వీళ్ళే గైస్ ఐపీఎల్ 2025 ఆప్షన్లో ఉన్న టాప్ వికెట్ కీపర్స్. వీళ్ళే కాక ఇంకా జితేష్ శర్మ, జానీ బెయిర్స్టో, గ్లెన్ ఫిలిప్స్, డెవాన్ కాన్వే, ఇట్లా ఇంకా చాలా మంది తోపులు ఉన్నారు. వీళ్ళు ఏ టీంలోకి వెళ్తారో కమెంట్ చేయండి. ఇట్లాంటి తోపు ఇంట్రెస్టింగ్ తెలుగు క్రికెట్ ముచ్చట్ల కోసం క్రికెట్ పిల్ల తెలుగు ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.